పరిశుద్ధ పరిశుద్ధ అందరికీ నమస్కారం. ఈస్టర్ ఈ పదం వినగానే మనలో చాలా మందికి కలర్ఫుల్ గుడ్లు, చాక్లెట్ బన్నీలు ఇవే గుర్తొస్తాయి కదా. కానీ ఈ పండుగ వెనుక చాలా లోతైన, శక్తివంతమైన ఒక కథ ఉంది. నిజానికి ప్రపంచ గమనాన్ని మార్చిన కథ అది. ఈరోజు మనం ఆ అసలు కథ గురించే తెలుసుకోబోతున్నాం. అయితే మనం ఈ అన్వేషణను ఒక సూటి ప్రశ్నతోనే మొదలుపెడదాం. అసలు ఈస్టర్ వెనుక ఉన్న నిజమైన కథ ఏంటి? ఇది కేవలం ఒక వసంతకాలపు పండగేనా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? బేసిగ్గా చెప్పాలంటే ఈస్టర్ అనేది యేసుక్రీస్తు మరణం నుంచి తిరిగి లేవడం, అంటే పునరుత్థానాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక ముఖ్యమైన క్రైస్తవ పండుగ అన్నమాట. చెప్పాలంటే ఇది వాళ్ల విశ్వాసానికి ఒక పునాది లాంటిది. సరే, ఇప్పుడు ఈ పండుగ నేపథ్యం గురించి కొంచెం డీప్గా చూద్దాం. ఈరోజు మనం చూస్తున్న ఈస్టర్ బన్నీస్ లాంటి వాటికి, దాని వెనకున్న అసలైన మతపరమైన మూలాలకి మధ్య సంబంధమేంటో ఒకసారి పరిశీలిద్దాం. ఈస్టర్ తేదీ ప్రతి ఏడూ మారుతూ ఉంటుంది, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ డేట్ కాదు. దీన్ని ఆకాశంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా లెక్కిస్తారు. అంటే వసంతకాలం మొదలైన తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి, ఆ తర్వాత వచ్చే మొదటి ఆదివారం నాడు ఈస్టర్ వస్తుంది. అందుకే ఈ పండుగ ఎప్పుడూ వసంతకాలంలోనే వస్తుంది, కొత్త జీవితానికి సూచనగా. అయితే ఈస్టర్ కథలో ఉన్న సంతోషాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా అందులోని విషాదాన్ని అర్థం చేసుకోవాలి. గుడ్ ఫ్రైడే నాడు జరిగిన కొన్ని తీవ్రమైన సంఘటనలతో ఈ కథ మొదలవుతుంది. ఆ శిలువ వేయడానికి దారితీసిన సంఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లుగా మొదట యూదయ అధికారులు యేసుమీద దైవదూషణ నేరం మోపారు. దాని ఆధారంగా అప్పటి రోమన్ గవర్నర్ పొంతి పిలాతు మరణశిక్ష విధించాడు. ఆ తర్వాత గొల్గోథా అనే చోటుకి ఆయన తన శిలువను తనే మోసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఫైనల్గా అక్కడ ఆయన్ని శిలువ వేశారు. ఇది మామూలు శిక్ష కాదు. అప్పట్లో రోమన్ సామ్రాజ్యంలో ఇది చాలా క్రూరమైన పద్ధతి. అందరి ముందు బహిరంగంగా అవమానించి చంపడమన్నమాట. యేసు గంటల తరబడి ఆ శిలువపై వేలాడుతూ వర్ణించలేని శారీరక నొక్కిని, తీవ్రమైన అవమానాన్ని భరించారు. శిలువపై ఆయన పలికిన ఈ చివరి మాటలు, ఆ క్షణంలో ఆయన అనుభవించిన ఆ తీవ్రమైన వేదనకు, ఆ ఒంటరితనానికి అద్దం పడతాయి. ఈ మాటల తర్వాతే ఆయన ప్రాణం విడిచారు. కాని కథ ఇక్కడితో ముగిసిపోలేదు. నిజం చెప్పాలంటే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. విషాదం నుంచి అద్భుతం వైపు, నిరాశ నుంచి ఆశవైపు కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. 3. యేసు మరణించి సమాధి చేయబడిన 3 రోజుల తర్వాత ఎవ్వరూ ఊహించనిది జరిగింది. ఈ ఒక్క సంఖ్య ఈ కథ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. 3వ రోజు తెల్లవారజామున యేసు అనుచరులైన కొంతమంది స్త్రీలు ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి సమాధి దగ్గరకు వెళ్లారు. అప్పట్లో వాళ్ల సాక్ష్యానికి పెద్దగా విలువ ఉండేది కాదు. అయినా ఈ అద్భుతమైన సంఘటనకు మొదటి సాక్షులు వాళ్లే. అక్కడికి వెళ్ళాక వాళ్లు చూసిందేంటంటే, సమాధికి అడ్డంగా పెట్టిన ఆ పెద్ద రాయి పక్కకి దొర్లించబడి ఉంది, లోపల సమాధి ఖాళీగా ఉంది. వాళ్ళొక్కసారిగా షాకయ్యారు. సరిగ్గా అప్పుడే 2 దేవదూతలు వాళ్లకు కనిపించి ఈ మాట చెప్పారు: అతను ఇక్కడ లేడు, అతను లేచాడు. అంతే. ఆ ఒక్క మాటతో వారి దుఃఖం, నిరాశ అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. ఆ తర్వాత యేసు స్వయంగా తన శిష్యులకు చాలాసార్లు కనిపించారు. వాళ్లకి నమ్మకం కలిగించడానికి తన చేతులమీద, కాళ్లమీద ఉన్న గాయాలను చూపించారు. తాను నిజంగానే బ్రతికి ఉన్నానని నిరూపించారు. దీంతో వాళ్ల విశ్వాసం మళ్లీ బలపడింది. సరే, ఇప్పటిదాకా మనం కథ విన్నాం. కాని ఈ సంఘటనకు అంత ప్రాముఖ్యత ఏంటి? ఈ పునరుత్థానమనేది క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభమని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ పునరుత్థానం ఎందుకంత ముఖ్యం అంటే, క్రైస్తవులకు ఇది కేవలం ఒక మిరాకిల్ కాదు. ఇది యేసు దైవత్వానికి ఒక ఫైనల్ ప్రూఫ్ అన్నమాట. పాత ప్రవచనాలు నిజమయ్యాయని చెప్పడానికి నిదర్శనం. ఇది ఆశకు, ఒక కొత్త జీవితానికి చాలా పవర్ఫుల్ సింబల్. అన్నింటికన్నా ముఖ్యంగా మరణంతో అంత అయిపోదని, విముక్తి, పునరుద్ధరణ సాధ్యమే అనేది ఒక భరోసా ఇస్తుంది. రైట్. ఇప్పుడు ఈ పురాతన కథ నుంచి ఈరోజు మనం జరుపుకునే ఆధునిక పద్ధతుల వైపు వద్దాం. ఈ కథ ఇప్పటి మన సెలబ్రేషన్స్తో ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం. ఈ రోజుల్లో మనం చూస్తే ఈస్టర్ వేడుకల్లో మతపరమైనవి, లౌకికమైనవి రెండూ కలిసిపోయి కనిపిస్తాయి.
ఒకవైపు చర్చుల్లో స్పెషల్ సర్వీసెస్, ప్రార్థనలు, బైబిల్ చదవడం, కీర్తనలు పాడటం ఉంటాయి. ఇంకోవైపు సరదాగా ఎగ్ హంట్స్, చాక్లెట్ బన్నీలు, స్ప్రింగ్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా పండుగలో భాగమైపోయాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ గుడ్లు, కుందేళ్లు వంటి చాలా ట్రెడిషన్స్ అసలు క్రైస్తవ మతానికి సంబంధించినవి కావు. అవి పురాతన కాలంలో వసంతాన్ని, పునరుజ్జీవనాన్ని సెలబ్రేట్ చేసుకునే పాత పద్ధతుల్నుంచి వచ్చాయి. కాలక్రమేణా అవి కూడా ఈస్టర్ వేడుకల్లో కలిసిపోయాయన్నమాట. ముగింపుగా ఈ ఒక్క ప్రశ్నతో ఆలోచిద్దాం. 2000 సంవత్సరాల క్రితం నాటి ఈ కథ, ఆశ, విముక్తి, కొత్త జీవితం అనే ఈ సందేశం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాల్లో ఎందుకు ఇంత బలంగా నాటుకుపోయింది? దీని గురించి